అందరికీ నమస్కారం అండి. నా పేరు రమణ భూపతి. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా 17 ఇయర్స్ ఎసెంచర్ లాంటి ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేశాను. ప్లస్ ప్రెజెంట్ గత 13 సంవత్సరాలుగా క్వాలిటీ థాట్ టెక్నాలజీస్ అని సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా మేము సుమారు 1,00,000 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళలో చాలామంది ప్లేస్ అయ్యి ఐటీ రంగంలో మంచి పొజిషన్‌లో ఉండటం జరిగింది. అయితే ఐటీటీవీ ద్వారా చాలామంది అంటే నేను గత 13 సంవత్సరాలుగా వేరియస్ పేరెంట్స్ లేకపోతే స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ పిల్లల్ని డిగ్రీ ఇంజనీరింగ్ చదివించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి తీసుకెళ్ళాలి, మా అబ్బాయికి మా అమ్మాయికి మంచి ప్యాకేజ్ వస్తే బాగుంటుంది, మంచి కంపెనీలో వస్తే జాబ్ వస్తే బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచరు ఎప్పుడు కూడా బాగుండాలి అని చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మంచి మంచి యూనివర్సిటీస్లో కాలేజెస్లో బీఎస్సీ కానీ లేకపోతే బీకామ్ కానీ బీటెక్ కానీ బీబీఏ ఎంఎస్సి ఇలాంటి చాలా ఎంటెక్ ఇలాంటి చాలా సబ్జెక్ట్స్ చదివించి వాళ్లకు ప్లేస్మెంట్ రాలేదు అని చాలామంది బాధపడటం, ఈ ప్లేస్మెంట్ కోసం వాళ్ళు కొన్ని కోర్సులు జాయిన్ అవ్వటం, తర్వాత వాళ్ళకి డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ కోర్సులు జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేయటం. అంటే సో అసలు వాళ్ళకి ఏ కోర్సు సూటబుల్లో తెలుసుకోకుండా వేరే కోర్స్ జాయిన్ అవ్వటం, లేకపోతే సో ఇలాంటి చాలా మిస్టేక్స్ని వాళ్ళు చేసి నా దగ్గరకు రోజు వస్తూ ఉంటారు స్టూడెంట్స్ పేరెంట్స్. సార్ నాకు 2 ఇయర్స్ లేట్ అయింది, నేను 2020 పాస్ అవుట్, నేను 2018 పాస్ అవుట్, లేకపోతే నేను 2015 పాస్ అవుట్, నేను ఇప్పుడు దాకా నాన్ ఐటీలో చేశాను, ఐటీకి వెళ్ళాలనుకుంటున్నాను, లేదా నేను ఐటీలోనే జావాలో ట్రై చేశాను రాలేదు, మళ్ళీ ఏడబ్ల్యూఎస్లో ట్రై చేశాను రాలేదు, లేకపోతే ఇంకో సబ్జెక్ట్లో ట్రై చేశాను. ఇట్లా చాలామంది వచ్చి సో నా దగ్గరికి నేను ఇలా మోసపోయాను, నేను సో పొరపాటున నేను వేరే కోర్స్ తీసుకున్నాను, నేను నా కోర్స్ అయిపోయింది, ప్రాజెక్ట్ అయిపోయింది, కానీ నాకు జాబ్ రావట్లేదు, రెసెషన్ వచ్చింది, ఇలా చాలా సమస్యలతో వాళ్ళ కెరీర్ని గజిబిజిగా చేసుకుని వాళ్ళ టైం డిలే అవ్వటం కానీ, వాళ్ళ ఇండస్ట్రీలోకి వెళ్ళే ఏజ్ చేంజ్ అయిపోవటం కానీ, తర్వాత ఫ్రెషర్ టైం పోయిన తర్వాత అసలు ఎలా వెళ్ళాలి లోపలికి, మేము ఇప్పుడు మరి ఫ్రెషర్గా తీసుకోవట్లేదు, అలానే మాకేమో ఎక్స్పీరియన్స్ లేదు, ఏం చేయాలి అని చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మదన పడటం. ఇప్పుడు నా దగ్గరికి మాకు క్వాలిటీ థాట్కి రోజు చాలా చోట్ల నుంచి ఇప్పుడు మనకి గుంటూరు, కరీంనగర్, నిజామాబాద్, అమలాపురం, సో ఇట్లా మీకు వైజాగ్ చాలా ప్లేసెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలా అయినా జాబ్ వస్తే బాగుంటుంది అన్న వాళ్ళ అభిప్రాయాన్ని నా దగ్గర వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే వాళ్ళకంటే ఇట్లా నేను రోజు ఒక్కొక్కళ్ళతో మాట్లాడి వాళ్ళకు మేము కెరీర్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకు రైట్ కోర్స్ ఏదైతే బాగుంటుందని చెప్తాం. కానీ అప్పటికే నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే అప్పటికే వాళ్ళకి చాలా లేట్ అయిపోయింది, వీళ్ళు కొంచెం ముందొస్తే బాగుండేది అని ప్రతిరోజు అనిపిస్తుంది. సో ఐటీటీవీ అనే ప్లాట్ఫామ్ ద్వారా సో ఇలాంటి అంటే మా పిల్లలు డిగ్రీ బీటెక్ చదివారు కానీ వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ ఇంకా రాలేదు, లేదా ఒక స్టూడెంట్ నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి బట్ నేను ఫ్రెషర్గా ఫెయిల్ అయ్యాను, క్యాంపస్ సెలక్షన్ రాలేదు, గ్యాప్ వచ్చింది, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి వెళ్ళాలి, నా శాలరీ నాన్ ఐటీలో చాలా తక్కువ ఉంది, సో నేను ఐటీలో ఏదన్నా మంచి అవకాశం వస్తే బాగుంటుంది అనే వాళ్ళ కోసం. మరియు చాలామంది ఐటీలో స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ క్యాంపస్ సెలక్షన్ కానీ ఫ్రెషర్గా ఒక కంపెనీలో జాయిన్ అవుతారు, కానీ 3 ఇయర్స్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇట్లా చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ శాలరీ హైక్ రైట్ టైంలో వాళ్ళు శాలరీని పెంచుకోలేకపోవటం, కొత్త టెక్నాలజీస్ వైపుకి అనుకున్నంత వేగంగా వెళ్ళలేకపోవటం, ఎక్కడో రిలాక్స్ అయిపోవటం, ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవటం, ఇలా చాలామంది నా దగ్గరికి వచ్చి సార్ నన్ను లే ఆఫ్లో తీసేశారు, నాకు జాబ్ పోయింది, నా శాలరీ పెరగట్లేదు, ఈ కంపెనీలో నేను చాలా కాలం నుంచి పనిచేస్తున్నాను కానీ నేను టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వలేకపోయాను, నేను ఇనిషియల్గా మాన్యువల్ టెస్టింగ్లో స్టార్ట్ అయ్యాను, నేను ఇప్పుడు డెవలప్మెంట్ సైడ్కి వెళ్ళాలని ఉంది, అసలు నేను ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే నా శాలరీ పెరుగుతుంది, ఏం చేస్తే నేను అబ్రాడ్ వెళ్ళినా సెటిల్ అవ్వచ్చు, ఇండియాలోనే కాదు, ఇలా. సో నా దగ్గరకు పాయింట్ ఆఫ్ వ్యూలో సో మాకు రోజు 3 రకాల ఆడియన్స్ ఎక్కువగా వస్తారండి. ఒకటి ఏంటంటే తల్లిదండ్రులు, వాళ్ళు చాలా మా పిల్లల్ని మేము చాలా కష్టపడి డిగ్రీ చదివించాము, ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయితే బాగుంటుంది కానీ వాళ్ళ క్యాంపస్లో జాబ్ రాలేదు అనేటటువంటి తల్లిదండ్రులు. 2 స్టూడెంట్స్, మేము ట్రై చేస్తున్నాం సార్ జాబ్ కోసం కానీ మాకు ఇంకా ఫెయిల్ అవుతున్నాము, ఎక్కడో గ్యాప్ ఉంది అర్థం కావట్లేదు, మేము తీసుకున్న కోర్సు రాంగా లేకపోతే మేము ఎలాంటి మిస్టేక్స్ చేసాము సో మాకు గ్యాప్ వచ్చింది అనేటటువంటి స్టూడెంట్స్. లేదా
ఐటీ ఎంప్లాయీస్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలామంది సో వాళ్ళు అప్గ్రేడ్ అవ్వకుండా లేకపోతే వాళ్ళ కెరియర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఇప్పుడు ఒక 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి 20 lakhs తెచ్చుకోవడం కూడా పెద్ద కష్టం కాదు ఇప్పుడు. కానీ అలాగే ఈవెన్ ఇప్పుడు చాలామంది ఏజ్డ్ అంటే ఇప్పుడు మీకు ఐటీలో 45-50 yearsకి వచ్చేసి నెక్స్ట్ ఏంటో తెలియని మిడ్ లెవెల్ పీపుల్ కానీ ఇలా సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం లేకపోతే స్టూడెంట్స్ కోసం కెరీర్లో గ్యాప్ వచ్చిన నాన్ ఐటీ స్టూడెంట్స్ కానీ ఫ్రెషర్స్ కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఐటీటీవీ అనే ప్లాట్ఫామ్ ద్వారా, ఎందుకంటే ఇప్పుడు ఐటీటీవీ అనేది ఎక్స్క్లూజివ్గా ఒక ఐటీ ఇండస్ట్రీ కోసం స్టార్ట్ చేసిన ప్లాట్ఫామ్ కాబట్టి సో ఐటీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వాళ్ళ కెరీర్ గైడెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ప్రతిరోజు మేము ఎక్స్ప్లెయిన్ చేసే విషయాలు ఈ 13 సంవత్సరాల్లో 1,00,000 మందికి పైగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసిన అనుభవంతో సో ఆ అనుభవాలు మీకు షేర్ చేసుకుంటే మీ ద్వారా మీరు కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా రైట్ టైంలో సాఫ్ట్వేర్ జాబ్కి ఎంటర్ అవ్వటం అనేది ఎక్కువ మనీ వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా సో మీరు స్టూడెంట్స్ ఎర్లీగా ఐటీలోకి వెళ్ళగలుగుతారని సో వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తారని చెప్పి ఇది బాగుంటుందని చెప్పి ఐటీటీవీ ప్లాట్ఫామ్ ద్వారా కంటిన్యూస్గా నేను ఈ 13 సంవత్సరాల్లో వేరియస్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా నేర్చుకున్న విషయాలని ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలాంటి సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ అనుభవాలను మీకు చాలా డీటెయిల్డ్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన ఐటీటీవీకి సో వన్స్ అగైన్ నా కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ని సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, హౌ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న సిరీస్ని ఇవాళ నుంచి ఒక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని ఐటీటీవీ ద్వారా స్టార్ట్ చేస్తున్నాం. మీకు తెలిసిన ఇలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ విలేజెస్లో కానీ మీ కాలేజ్లో కానీ సో మీ రిలేటివ్స్లో కానీ ఎవరున్నా సరే దయచేసి ఈ సిరీస్ని వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే ఈ సిరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నా అనుభవాలని పంచుకోవడం అనేది సో మీకు ఉపయోగపడుతుంది. సో దీంతో మనం ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్ అయినటువంటి హౌ టు బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటటువంటి ఫస్ట్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేద్దాం. ఇవాళ నేను మొట్టమొదటిగా ఎక్కువ అడ్రస్ చేయాలనుకుంటున్న అంశం ఏంటంటే చాలామంది నాన్ ఐటీలో స్ట్రక్ అయిపోయారు. అంటే ఐటీ జాబ్ మీద అంత ఇంట్రెస్ట్ లేక 2010 నుంచి 2023 వరకు గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి వాళ్ళు బీపీఓల్లో కానీ హెచ్ఆర్గా కానీ కాలేజ్ లెక్చరర్స్గా కానీ లేకపోతే బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యి ఇట్లా గవర్నమెంట్ కోచింగ్కి వెళ్ళి కానీ నాన్ ఐటీలో జాబ్స్ చేయడం ద్వారా కానీ ఇలా చాలామంది సో వాళ్ళ కెరీర్లో స్ట్రక్ అయిపోయి ఇప్పుడు నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తే బాగుంటుంది, సో ఐటీలో కెరీర్ గ్రోత్ బాగుంది, శాలరీస్ బాగున్నాయి, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, కానీ మేము నాన్ ఐటీ నుంచి ఐటీకి జర్నీ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, సో ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే బాగుంటుంది, సో ఆ కోర్సెస్ నేర్చుకునే విధానం అంటే మోడల్ ఎలా ఉండాలి, ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అనేది సో ఈ ఎపిసోడ్ అనేది ఫస్ట్ ఎపిసోడ్లో మీతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను.